Hello students, I am VLN Swarupini, lecturer in biochemistry from Sri Venkateswara College of Arts and Science, which is affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Now, I would like to discuss about 3rd BSc 6th semester biotechnology elective paper, that is bioinformatics, biostatistics, bioinformatics and intellectual property rights. From this paper, you have already Unit 1, 2, 3 and Unit 5 videos in our YouTube channel. You can check them out there. And now we are seeing Unit 4. We have already completed one introductory class, and this is the second class regarding Unit 4. So in this Unit 4, we'll discuss about databases. So డేటాబేసెస్ గురించి చూద్దాం ఈ క్లాస్లో. డేటాబేసెస్ అంటే మనకి న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ డేటాబేసెస్ ఉంటాయి, ప్రోటీన్ సీక్వెన్స్ డేటాబేసెస్ కూడా ఉంటాయి. సో వీ హ్యావ్ బోత్ న్యూక్లియోటైడ్ డేటాబేసెస్ at the same time protein databases. So in our syllabus we have nucleotide databases like NCBI and EMBL. So these two are related to nucleotide databases, whereas other databases, protein databases like XPASI, PIR and PFAM. So these three are databases related to protein sequences. Okay, so we'll see all these 5 databases. So let's start with databases. So first let's see what is database and few important points related to databases. So here we have many number of databases right now. Why? Because day by day there is increase in the research. That means increase is being expanding to the different species. అంటే ఒక్క స్పీసీస్తో మన రీసెర్చ్ అనేది ఆగట్లేదు, ఇది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎన్నో రకాల స్పీసీస్ మీద మనకి రీసెర్చర్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారు, ద వర్కింగ్ ఆన్ డిఫరెంట్ స్పీసెస్. సో ఇలా వర్క్ చేయడం వల్ల మనకు వచ్చే రిజల్ట్స్ అనేవి కూడా చాలా దే ఆర్ క్రియేటింగ్ హ్యూజ్ ఇన్ఫర్మేషన్. సో ఇంత హ్యూజ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం డేటాబేస్లో సేవ్ చేయాలంటే మనకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి న్యూక్లియోటైడ్ డేటాబేసెస్ ఉంటాయి, ప్రోటీన్ డేటాబేసెస్ ఉంటాయి. సో ఇలా ఎప్పుడైతే మనకి రీసెర్చ్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది హ్యూజ్గా ఉంటుందో, ఎక్స్పాండ్ అవుతుందో, మనకి డేటాబేసెస్ కూడా ఎక్స్పాండ్ అవుతాయి. సో అదే జరుగుతుంది ఇక్కడ, ఫాస్ట్ ఇంక్రీజ్ ఇన్ బయాలజికల్ ఇన్ఫర్మేషన్. సో బయాలజికల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే రీసెర్చ్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది, దానికి వచ్చే రిజల్ట్స్ అనేవి కూడా మనకి బయాలజికల్ ఇన్ఫర్మేషన్లోకి వస్తాయి. కాబట్టి రీసెర్చ్ పెరిగే కొద్దీ బయాలజికల్ ఇన్ఫర్మేషన్ అనేది పెరుగుతుంది. ఓకే, సో అందుకే మనకి వీ హ్యావ్ డేటా రిచ్ సైన్స్. బయాలజికల్ సైన్స్ అనేది ఏంటి, డేటా రిచ్ సైన్స్ అన్నమాట. అంటే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ దగ్గరే అది ఆగిపోదు. సో రీసెర్చ్ చేసే కొద్దీ మనకి ఎంతో కొత్త విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. అందుకే మనం ఈ బయాలజికల్ సైన్స్ని డేటా రిచ్ సైన్స్ అంటాం. అండ్ జీన్ సీక్వెన్స్ని, అమైనో యాసిడ్ సీక్వెన్సెస్ని, అలాగే ప్రోటీన్ స్ట్రక్చర్లో ఉండే మోటివ్స్ని, డొమైన్స్ని, సో ఇలా స్ట్రక్చరల్ డేటాని, అంటే డిఫరెంట్ ఎన్ఎంఆర్ స్పెక్ ద్వారా ఇలా రకరకాల మెథడ్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేసుకుంటాం. అలాగే మెటబాలిక్ పాత్వేస్ని ఐడెంటిఫై చేసుకుంటాం, ప్రోటీన్ ఇంటరాక్షన్స్ని ఐడెంటిఫై చేసుకుంటాం. అలాగే జీన్ ఎక్స్ప్రెషన్ డేటా ఏదైతే ఉంటుందో ఆ జీన్ ఎక్స్ప్రెషన్ డేటాని ఎక్స్ప్లెయిన్ చేసే డిఎన్ఏ మైక్రో ఆరేస్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులోకి వస్తాయి, బయాలజికల్ డేటాలోకి వస్తాయి. అంటే బయాలజికల్ డేటా అనేది ఏ టైప్స్గా ఉంటుంది, జీన్ సీక్వెన్సెస్గా ఉండొచ్చు, ప్రోటీన్లో ఉండే అమైనో యాసిడ్ సీక్వెన్సెస్ అవ్వచ్చు, ప్రోటీన్స్లో ఉండే మోటివ్స్ కానీ డొమైన్స్ కానీ అవ్వచ్చు, స్ట్రక్చరల్ డేటా అంటే
ఒక స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేసే డేటా అనమాట. ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ ద్వారా లేదా ఎన్ఎంఆర్ స్పెక్ట్ ద్వారా ఈ స్ట్రక్చరల్ డేటాని కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే మెటబాలిక్ పాత్వేస్, ప్రోటీన్కి మధ్య ఉండే ఇంటరాక్షన్స్ గురించి, అలాగే ఒక జీన్ ఎక్స్ప్రెషన్ని చూపించే డేటా ఉంటుంది. అది ఏ ఫామ్లో ఉంటుందంటే డిఎన్ఏ మైక్రో ఆరేస్గా ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మనకి బయాలజికల్ డేటాలోకి వస్తాయి. సో రీసెర్చ్ పెరిగే కొలది ఇలాంటి డేటా అనేది మనకి డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ బయాలజికల్ డేటా అంటే ఏంటి? ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ డేటా విచ్ ఈస్ స్ట్రక్చర్డ్, సెర్చబుల్, అప్డేటెడ్ పీరియాడికల్లీ అండ్ ఆల్సో క్రాస్ రిఫర్డ్. సో ఇక్కడ బయాలజికల్ డేటా అంటే బయోఇన్ఫర్మేటిక్స్లో ఉండే బయాలజికల్ డేటా అని మనం ఎలా చెప్పుకోవచ్చు? కలెక్షన్ ఆఫ్ డేటా అంటే చాలా రకాల డేటాస్ని, అంటే అది ఒక న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ గురించి అవ్వచ్చు, అమైనో యాసిడ్ సీక్వెన్స్ అవ్వచ్చు, లేదా ప్రోటీన్ స్ట్రక్చర్ అవ్వచ్చు. ఇలా రకరకాల డేటా అంతా ఒక ప్లేస్లో ఉంటుంది. సో ఇందాక మనం ఏం చెప్పుకున్నా, ఎన్సిబిఐ, ఈఎంబిఎల్ ఉంటాయని చెప్పుకున్నామా? సో ఈ ఎన్సిబిఐ, ఈఎంబిఎల్ రెండు కూడా ఇంటర్ రిలేటెడ్గా వర్క్ చేసే డేటాబేసెస్. సో ఇక్కడ ఎన్సిబిఐ అనేది యుఎస్కి రిలేట్ అయిన డేటాబేస్ అని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అలాగే ఈఎంబిఎల్ వచ్చేసి యూరోపియన్ కంట్రీకి సంబంధించిన డేటాబేస్. కాకపోతే ఇక్కడ ఈ రెండు వాటి మధ్య ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటాయి. ఓకే, సో అక్కడ ఏమవుతుంది? యుఎస్లో జరిగిన రీసెర్చ్ నుంచి వచ్చిన బయాలజికల్ డేటా, అలాగే యూరోపియన్ కంట్రీలో జరిగిన రీసెర్చ్ వల్ల వచ్చిన బయాలజికల్ డేటా రెండు కూడా కలెక్టివ్గా ఒక ప్లేస్లో మనకు దొరుకుతాయి. ఓకే, సో అలా ఇక్కడ ఇది కలెక్షన్ ఆఫ్ డేటా అనమాట. అండ్ ఈ కలెక్షన్ ఎలా ఉంటుంది? స్ట్రక్చర్డ్ బేస్ చేసుకుని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సిబిఐ వెబ్సైట్ మనం కనుక ఓపెన్ చేస్తే, ఎన్సిబిఐ మనం ఓపెన్ చేస్తే అక్కడ మనకి సెర్చ్ చూసుకుంటే, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎన్సిబిఐ అనండి, మీకు ఎన్సిబిఐ హోమ్ పేజ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, అప్పుడు మీకు కాస్త ఐడియా వస్తుంది. సో ఇది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది ఎన్సిబిఐ హోమ్ పేజ్ అండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, వెయిట్ చేయండి, ఇంకొకటి ఏదన్నా ఆల్మోస్ట్ అట్లానే ఉన్నాయి. సో ఇక్కడ హోమ్ పేజ్ ఆఫ్ ఎన్సిబిఐ చూసుకుంటే మీకు ఇక్కడ ఆల్ డేటాబేసెస్ అని ఉన్నది, అవునా? అండ్ ఇక్కడ సెర్చ్ అని ఉంది. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక స్పీసీస్ నేమ్ కనుక ఇక్కడ ఇచ్చి సెర్చ్ చేస్తే ఆల్ డేటాబేస్ అనేది ఉంటుంది. లేదా మనం అంటే మనకి ఈ ఎన్సిబిఐలో స్టోర్ చేసిన డేటా అంతా కూడా ఒక పర్టికులర్ ఫార్మేట్లో, అంటే స్ట్రక్చరల్గా దాన్ని డివైడ్ చేస్తారనమాట. అంటే ఇష్టం వచ్చినట్టు కాకుండా న్యూక్లియోటైడ్ అంటే జీనోమ్స్కి సంబంధించిన డేటా అంతా ఒక దగ్గర, అలాగే మనకి న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్కి సంబంధించిన డేటా అంతా ఒక దగ్గర, ప్రోటీన్ సీక్వెన్స్కి సంబంధించిన డేటా అంతా ఒక దగ్గర ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు సెర్చ్ అనేది ఎలా చేసుకోవచ్చు అంటే స్పీసీస్ బేస్డ్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏదైనా ఒరిజా సటైవా కానివ్వండి, లేదా లెథారస్ సటైవస్ కానివ్వండి, ఎలియం సెప్పా కానివ్వండి, ఏదైనా అవనివ్వండి, లేదా యానిమల్ సీక్వెన్సెస్ ఏదైనా మీరు ఫైండ్ చేయాలనుకున్నప్పుడు ఆ ఆర్గానిజం యొక్క స్పీసీస్ సైంటిఫిక్ నేమ్తో మీరు ఇక్కడ సెర్చ్ ఇవ్వచ్చు అనమాట. సెర్చ్ ఇస్తే ఏమవుతుంది? ఇక్కడ ఆ పర్టికులర్ స్పీసీస్కి సంబంధించిన డేటా అంతా కూడా మీకు స్ట్రక్చరల్గా వస్తుంది. ఎలా వస్తుంది అంటే జీనోమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర ఉంటుంది. ఆ స్పీసీస్కి సంబంధించిన న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ ఏమన్నా ఐడెంటిఫై అయితే వాటి డీటెయిల్స్ ఒక దగ్గర ఉంటాయి, ప్రోటీన్ సీక్వెన్సెస్ ఒక దగ్గర ఉంటాయి, దాని ఇంకా ఉంటాయి కదా చాలా రకాల ఆస్పెక్ట్స్. అంటే జీన్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించి, వాటి ప్రోటీన్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి, ప్రోటీన్ ఇంట్రాక్షన్స్కి సంబంధించి, ఇలా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ మనకి ఒక దగ్గర కనిపిస్తుంది అన్నమాట. సో అందుకే దీన్ని స్ట్రక్చర్డ్
అండ్ సర్చబుల్ బయోలాజికల్ డేటా అని చెప్పుకుంటాం. ఏంటి స్ట్రక్చరల్ అంటే స్ట్రక్చర్డ్, అది ఇష్టం వచ్చినట్టు కాకుండా మనకి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో ఉంటుంది. అలాగే మనం దాన్ని ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. సో అందుకే దాన్ని ఏమని చెప్తున్నాడు ఇక్కడ, స్ట్రక్చర్డ్ అండ్ సర్చబుల్ అప్డేటెడ్ పీరియాడికల్లీ. ఇక్కడ పీరియాడికల్గా అది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎందుకు కంటిన్యూస్గా రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది. నిన్న ఒక అప్డేట్ వస్తే ఈరోజు ఇంకొక కొత్త అప్డేట్ అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. అలా క్రాస్ రిఫర్డ్, ఆల్సో క్రాస్ రిఫర్డ్ అంటే దాన్ని క్రాస్ వెరిఫై కూడా చేసుకుంటూ ఉంటుంది. ఏంటి ఈ డేటాబేసెస్కి సంబంధించిన ఏదైతే మెయిన్ ఉంటుందో ఆ డేటాబేసెస్లో క్రాస్ రిఫరెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో కొన్ని అయితే మల్టీ ఫంక్షనల్. ఇక్కడ మల్టీ ఫంక్షనల్ అంటే ఇప్పుడు NCBI అని తీసుకుంటే అది మల్టిపుల్, అంటే ఇక్కడ ఇందాక నేను ఏం చెప్పాను, న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్లోకి NCBI EMBL వస్తాయని చెప్పాను. అలాగే ఇక్కడ NCBI ఇది మేజర్గా న్యూక్లియోటైడ్ యాసిడ్ అది న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్కి ఇది సపోర్ట్ చేస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దీంట్లో ప్రోటీన్ సీక్వెన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు బయాలజికల్ డేటా అనేది అవైలబిలిటీ ఆఫ్ బయాలజికల్ డేటా అండ్ సిస్టమైజేషన్ ఆఫ్ డేటా, అనాలిసిస్ ఆఫ్ కంప్యూటెడ్ బయాలజికల్ డేటా అనేవి 3 ఆస్పెక్ట్స్ అన్నమాట. అంటే ఏంటి, మనకుండే బయాలజికల్ డేటా ఏంటి అండ్ దాని సిస్టమైజేషన్ అనేది ఏంటి, ఏ డేటా ఎందులో ఉంటుంది, ఏ డేటాని ఎందులో ప్రిజర్వ్ చేయాలి అనేది మనకి సిస్టమైజేషన్లోకి వస్తుంది. అండ్ అనాలిసిస్ ఆఫ్ కంప్యూటెడ్ బయాలజికల్ డేటా, సో ఏదైతే ఆల్రెడీ అప్డేట్ అయిందో మనకి, అంటే డేటాబేసెస్లో అప్డేట్ అయిన బయాలజికల్ డేటా ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ అనలైజ్ చేసుకోవాలి, అంటే అది కరెక్ట్గా ఉందా లేదా అని. సో ఇలా జరుగుతుంది. ఫస్ట్ హిస్టరీ చూడండి. ఫస్ట్ సీక్వెన్స్ డేటాబేస్ వచ్చేసి ఇన్సులిన్ అన్నమాట. సో 1956లో ఫస్ట్ ఇన్సులిన్ సీక్వెన్స్ అనేది డేటాబేస్గా కన్వర్ట్ అయింది. సో 51 అమైనో యాసిడ్స్తో అది డెవలప్ అయిందన్నమాట. అలాగే అట్లాస్ ఆఫ్ ప్రోటీన్ సీక్వెన్సెస్ అండ్ స్ట్రక్చర్స్ ఇన్ 1965 బై మార్గరెట్ డే హాఫ్ ఎట్ ఆల్ వాజ్ అ ప్రింటెడ్ బుక్. అంటే అది బేసిక్గా అంటే కంప్యూటరైజేషన్ జరగడం కాదు, ఇది ఒక బుక్ ఫార్మేట్లో. అంటే ఫస్ట్ అసలు ఈ ప్రోటీన్ సీక్వెన్సెస్ని ఎలా డీకోడ్ చేసేవారు, దాన్ని ఎలా ఐడెంటిఫై చేసేవారు అనేది ఫస్ట్ ఇక్కడ. సో అంటే ఒక ఆర్గానిజం ఒక స్పీసీస్ యొక్క కంప్లీట్ జీనోమ్ని మనం ఐసోలేట్ చేయొచ్చు అని మనకి ఈ 1950స్లో ఒక ఐడియా అయితే వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ టైం ఏ సీక్వెన్స్ ఇక్కడ ఐడెంటిఫై అయింది అంటే ఇన్సులిన్ అన్నమాట. ఇన్సులిన్లో ఉండే ఒక సీక్వెన్స్ని ఇక్కడ ఐడెంటిఫై చేశారు 1956లో. దానిలో 51 అమైనో యాసిడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 1965లో అట్లాస్ ఆఫ్ ప్రోటీన్ సీక్వెన్సెస్ అండ్ స్ట్రక్చర్ అని ఒక బుక్ రాయడం జరిగింది. ఎవరు, మార్గరెట్ డే హాఫ్ ఎట్ ఆల్ అంటే మార్గరెట్ డే హాఫ్ అండ్ ఆయన టీమ్ మెంబర్స్ అందరూ కలిసి ఏం చేశారు, అప్పటి వరకు ఏవైతే ప్రోటీన్ సీక్వెన్సెస్ అండ్ స్ట్రక్చర్స్, ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉందో దాన్నంతా దే పుట్ అప్ ఇంటూ ద బుక్ ఇన్ ద ఇయర్ 1965. సో ఆ బుక్ని బేస్ చేసుకునే PIR అనేది డెవలప్ అయింది. సో మీకు సిలబస్లో కూడా ఉంది కదా PIR అనేది. సో ఈ PIR డేటాబేస్ అనేది ఈ బుక్ని బేస్ చేసుకుని అది డెవలప్ అయిందనమాట. సో ఫస్ట్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఏదైతే మనకి అప్డేట్ అయ్యింది డేటాబేస్లో అంటే ఈస్ట్ TRNA న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ విత్ 77 బేసెస్. అండ్ అదే టైంలో అంటే ఈ ఈస్ట్ TRNA ఏదైతే అప్డేట్ అయ్యిందో దాన్ని ఆ టైంలోనే 3D స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ని ఈ PDB అనేది డెవలప్ చేస్తుంది అనమాట. అంటే దాన్ని స్టడీ చేసి దాన్ని డెవలప్ చేస్తుంది. సో ఇక్కడ ప్రోటీన్ యొక్క 3D స్ట్రక్చర్స్ మనకి ఈ PDB అనేది ఫస్ట్ టైం
డెవలప్ చేసింది. ఓకే, సో ఫస్ట్ జీనోమ్ పబ్లిష్డ్ వాజ్ ఆఫ్ ఫ్రీ లివింగ్ వైరస్ హీమోఫిల్లస్ ఇన్ఫ్లుయెంజా. ఏదైతే హీమోఫిల్లస్ ఇన్ఫ్లుయెంజా ఉందో దాని జీనోమ్ని ఫస్ట్ టైం పబ్లిష్ చేశారు. అంటే ఏంటి, పేపర్ ఫార్మేట్లో. సో ఇది పేపర్ ఫార్మేట్లో ఫస్ట్ టైం మనకి పబ్లిష్ చేశారనమాట. అంటే కంప్లీట్ జీనోమ్. ఇప్పటివరకు న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ గురించి చెప్తున్నాం, ఇదేంటి కంప్లీట్ సీక్వెన్స్ అనమాట. ఎప్పుడు 1995లో. సో ఇక్కడ ఒక కంప్లీట్ ఆర్గానిజంలో ఉండే అన్ని సెట్స్ ఆఫ్ జీన్స్ వాటి సీక్వెన్సెస్ని మనం తీసుకుంటే దాన్నే జీనోమ్ అని చెప్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ అలా జీనోమ్ మీద అంటే జీనోము లేదా సీక్వెన్సెస్ ఇలా రకరకాలుగా ఇక్కడ రీసెర్చ్ అనేది జరగడం స్టార్ట్ అయింది. సో ఇది మీకు అంత అవసరం లేదు, నెక్స్ట్ చూడండి. సో బయాలజికల్ డేటా యొక్క ఫీచర్స్, ఇది కూడా మీకు అక్కర్లేదమ్మా. క్లాసిఫికేషన్స్ ఇవన్నీ మీకు అక్కర్లేదు, జస్ట్ మీకు బయాలజికల్ డేటా అనేది ఒక ఐడియా రావడం కోసం ఇదంతా చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, జీనోమ్ డేటాబేసెస్ ఉంటాయి, సీక్వెన్స్ డేటాబేసెస్, స్ట్రక్చర్ డేటాబేసెస్, మైక్రో అరే డేటాబేసెస్, కెమికల్ డేటాబేసెస్, పాత్వే డేటాబేసెస్, ఎంజైమ్ డేటాబేసెస్, డిసీజ్ డేటాబేసెస్ అండ్ లిటరేచర్ డేటాబేసెస్. సో ఇక్కడ ఈ లిటరేచర్ డేటాబేసెస్ అనేది మీకు పర్టికులర్గా NCBIలో కనిపిస్తుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఈ పీడిఎఫ్లో, కాకపోతే మీ సిలబస్కి ఏదైతే రిలేట్ అయ్యిందో దాని గురించే నేను పాయింట్అవుట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో క్లియర్గా వినండి. సో ఎక్కడెక్కడి నుంచో ఉన్న డేటానంతా తీసుకొచ్చి ఒక పీడిఎఫ్లో పెట్టి దానిలో మీకు మాత్రం సిలబస్లో వచ్చే వాటిని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డేటా యాక్సెస్ అంటే ఎవరు ఆ డేటాని చూడగలరు, అంటే ఎవరికి పర్మిషన్ ఉంటుంది. సో కొన్ని అయితే పబ్లిక్గా అవైలబుల్ అవుతాయి, కొన్ని ఏంటి కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయన్నమాట వాటికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు NCBI మీరు ఓపెన్ చేస్తే మీకు ఏది అంటే ఏ సీక్వెన్స్ కూడా మీకు అంత క్లియర్గా ఒక సీక్వెన్స్ చూసేద్దాము అంటే అవ్వదు, ఎందుకంటే దానికి మళ్ళీ లాగిన్ అనేది ఉంటుంది. అండ్ ప్రీవియస్లీ ఈ NCBI లాగిన్ ఎలా ఉండేదంటే జనరల్గా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్తో మీరు లాగిన్ చేయడానికి ఉండేది. అంటే ఏంటి, మీరు ఆ వెబ్సైట్లో ఫస్ట్ రిజిస్టర్ అయ్యి మీ పర్సనల్ డీటెయిల్స్తో రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండేవి. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే, సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పటి వరకు ఏంటి మనకి రీసెర్చ్ అనేది అప్పట్లో లేదు. అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే ఈ NCBI ఇలాంటివన్నీ డెవలప్ అయినాయో ఆ టైంలో, సో అప్పుడు రీసెర్చ్ అనేది మినిమల్గా ఉండేది. అండ్ ఆ రీసెర్చ్ నుంచి వచ్చే రిజల్ట్స్ అనేవి మనకి అప్డేట్ అవ్వాలి కాబట్టి ఆ డేటాబేసెస్లో, సో దాన్ని దే యూస్ టు గివ్ ఇట్ ఫర్ పబ్లిక్. అంటే పబ్లిక్లో ఎవరైనా సరే నార్మల్ పర్సనల్ డీటెయిల్స్తో రిజిస్టర్ చేసుకుని దే కెన్ యాక్సెస్ అనమాట. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది, రీసెర్చ్ అనేది చాలా వైడ్గా జరుగుతుంది అండ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు గ్యాదర్ అయింది అండ్ ఇంకా గ్యాదర్ అవ్వాల్సింది చాలా ఉంది. బట్ ఈ గ్యాదర్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ మిస్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ యాక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వకూడదు. సో అందుకే ఇప్పుడు ప్రజెంట్ NCBI ఏం చేస్తుంది అంటే దే ఆర్ అప్డేటింగ్ దేర్ ప్రైవసీ ఇష్యూస్ అనమాట. అంటే ఏదైతే లాగిన్ ఉందో అది ఎవరు పడితే వాళ్ళు, అంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అండ్ రిజిస్టర్ చేసుకోవడానికి స్కోప్ లేకుండా ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్ నేమ్తో, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి రీసెర్చ్ చేస్తున్నారు, అంటే ఎవరి అండర్లో రీసెర్చ్ చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు ఒక థింగ్ని, అంటే ఇన్స్టిట్యూట్ నేమ్తో మాత్రమే మీరు లాగిన్ అయ్యేలా ఆప్షన్ అనేది తీసుకొస్తాము అని చెప్తున్నారు. ఎందుకు అంటే, సో ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రతి దాని మీద రీసెర్చ్ చేయకూడదు అన్నట్టు. అంటే రీసెర్చ్ అనేది ఇట్ షుడ్ నాట్ గో ఇన్ ఏ నెగిటివ్ వే అనేది, దానికోసం వీళ్ళు ఇప్పుడు
ఈ ప్రైవసీ ఇష్యూస్ని ఇంకా బిల్డప్ చేస్తున్నారు అనమాట. సో ఇనీషియల్గా అయితే కొన్ని అయితే పబ్లిక్గా అవైలబుల్ ఉంటాయి, కొన్ని అయితే కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి, అండ్ కొన్ని అయితే ఏంటి ఓన్లీ మనం బ్రౌజ్ చేసి వాటిని చూడగలం అనమాట. సో వాటిని డౌన్లోడ్ చేసుకోలేము. సో అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ని చూసి దాని నుంచి మనం నాలెడ్జ్ తెచ్చుకోగలం తప్ప దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇంకా దాన్ని మనం యూజ్ చేసుకోలేమన్నమాట. సో కొన్ని అయితే ఫ్రీగా అవైలబుల్ ఉండవు, అంటే మనం ఎంతో కొంత పే చేయాలి ఆ సర్వీసెస్, అంటే డేటాబేసెస్ కానివ్వండి లేదా అక్కడ ఉండే సీక్వెన్సెస్ని కానివ్వండి మనకి కావాలి అంటే. సో ఇలా అంటే డిపెండింగ్ ఆన్ ద డేటా అక్కడ అది పబ్లిక్గా అవైలబుల్ ఉంటుందా లేదా ఓన్లీ బ్రౌజ్ చేయొచ్చా లేదా మనీ ఏదైనా మనం పే చేసి దాన్ని యూస్ చేసుకోవచ్చా అని ఇలా రకరకాలుగా డేటా యాక్సెస్ అనేది ఈ డేటాబేసెస్ అనేవి రిస్ట్రిక్షన్స్ పెడతాయి అన్నమాట. ఓకే, సో ఆబ్వియస్లీ డేటా సోర్సెస్ మనకి ప్రైమరీ సోర్సెస్ ఉంటాయి, సెకండరీ సోర్సెస్ ఉంటాయి. సో ప్రైమరీ డేటాబేస్ సోర్సెస్ చూడండి. సో ఒరిజినల్ డేటా ఫ్రమ్ రీసెర్చెస్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఏదైతే రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ ప్రొవైడ్ చేసిన బయలాజికల్ డేటా ఉంటుందో అది మనకి ఇక్కడ ప్రైమరీ డేటాబేసెస్లో కనిపిస్తుంది. ఈ ప్రైమరీ డేటాబేసెస్లో ఉండే ఇంపార్టెంట్ డేటాబేసెస్ ఏంటంటే ఎన్సిబిఐ. ఓకే, ఎన్సిబిఐ ఒకటి, జెన్బ్యాంక్ ఒకటి, ఈఎంబిఎల్ ఒకటి, స్విస్పోర్ట్, ఎన్డిబి. సో ఇవి చూసుకుంటే మనకి ఏంటి ప్రైమరీ డేటాబేసెస్ అన్నమాట. అండ్ సెకండరీ డేటాబేసెస్ చూడండి. సో ఈ సెకండరీ డేటాబేసెస్ ఏంటంటే రిజల్ట్స్ ఫ్రమ్ ఎంట్రీస్ ఆఫ్ ప్రైమరీ డేటాబేస్. సో అంటే ప్రైమరీ డేటాబేస్ని మనం అనలైజ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్సే మనకి సెకండరీ డేటాబేసెస్లో ఉంటాయన్నమాట. సో మాన్యువల్లీ క్రియేటెడ్ ఆర్ ఆటోమేటికల్లీ జనరేటెడ్. సో ఇక్కడ స్విస్పోర్ట్ అనేది ఒక సెకండరీ డేటాబేస్ అని చెప్తున్నాడు. కాకపోతే మీరు ఇక్కడ చూస్తే ప్రైమరీ డేటాబేస్లో కూడా స్విస్పోర్ట్ ఉంది. సో ఏంటంటే ఆ స్విస్పోర్ట్ అనేది ఇట్ సపోర్ట్స్ బోత్ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. అంటే ప్రైమరీ బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ని, సెకండరీ బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ని కూడా స్విస్పోర్ట్ అనే డేటాబేస్ మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఇప్పుడు న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్స్ డేటాబేసెస్ గురించి చూద్దాం. సో మేజర్గా 3 డేటాబేసెస్ ఉన్నాయి. ఏదైతే న్యూక్లిక్ యాసిడ్స్ అంటే డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ సీక్వెన్సెస్ కానీ మనం చూడొచ్చో లేదా మనకి యాక్సెస్ ఇచ్చే ఏవైతే డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ సీక్వెన్సెస్ ఉన్నాయో వాటికి ఎక్కువగా మనకి 3 డేటాబేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎన్సిబిఐ గురించి చూద్దాం. సో మీ సిలబస్లో ఉండే ఈ ఎన్సిబిఐ, అసలు ఎన్సిబిఐ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇట్ ఈస్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్. సో నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఏముంది బయోటెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. దీన్ని ఫస్ట్ టైం 1988లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఇది ఎన్సిబిఐ అనేది ఒక యుఎస్ బేస్డ్ డేటాబేస్ అని చెప్పుకున్నాం కదా. సో యుఎస్కి సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనే ఆర్గనైజేషను ఈ ఎన్సిబిఐని ఎస్టాబ్లిష్ చేసిందనమాట. అలాంగ్ విత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనేది అలాంగ్ విత్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్తో కలిసి ఈ ఎన్సిబిఐని ఎస్టాబ్లిష్ చేసింది. ఎవరు? యుఎస్ఏ గవర్నమెంట్. ఎప్పుడు? 1988లో. ఓకే, సో 1988లో మనకి ఈ ఎన్సిబిఐ అనేది ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఇది ఒక పబ్లిక్ డేటాబేస్. ఇది కంప్యూటేషనల్ రీసెర్చ్ అనేది అంటే బయాలజీలో ఉంటుంది. ఇది కంప్యూటేషనల్ రీసెర్చ్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే బయోమెడికల్ ఇన్ఫర్మేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో బేసిక్గా దీని మోటో ఏంటంటే మాలిక్యులర్ ప్రాసెస్ని అర్థం చేసుకుని అది హ్యూమన్ హెల్త్ని డిసీజెస్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది తెలుసుకోవడానికి ఈ ఎన్సిబిఐ అనేది
వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ USA అండ్ developed by National Library of Medicine at the National Institute of Health. సో ఇక్కడ ఇదొక కాంప్రిహెన్సివ్ వెబ్సైట్, బయాలజీ రిలేటెడ్ డేటాబేస్, అలాగే టూల్ ఫర్ వ్యూయింగ్ అండ్ అనలైజింగ్. అంటే మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ని చూడగలము, అలాగే అనలైజ్ కూడా చేయగలం. ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఫర్ స్టోరింగ్ అండ్ రిట్రైవల్. అంటే మనం ఇన్ఫర్మేషన్ని చూడడం, అనలైజ్ చేయడంతో పాటు ఇది మనకి ఎలా హెల్ప్ చేస్తుందంటే స్టోరింగ్, అంటే ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ని, బయలాజికల్ ఇన్ఫర్మేషన్ని యూ క్యాన్ స్టోర్. అలాగే అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ని మీరు రిట్రైవ్ చేసుకోవచ్చు, అంటే మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు తీసుకొని. సో అంటే అక్కడ స్టోర్ చేసేది మీరు చూస్తారు, అలాగే అక్కడ అనాలిసిస్కి స్కోప్ ఉంటుంది, అలాగే అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ని మీరు యూజ్ చేసుకుని మీరు ఫర్దర్గా అనాలిసిస్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఈ ఇనీషియల్గా ఈ సర్వీసెస్ని మనకి NCBI ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ NCBI లింక్ చూడండి, http://www.ncbi.nlm.nih.gov/. ఓకే, సో ఇది ఓపెన్ చేస్తే మీకు ఇందాక నేను ఏదైతే హోమ్ స్క్రీన్ ఆఫ్ NCBIని చూపించానో అది మీకు ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఇది ఈ NCBI గురించి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే NCBI అనేది ఒక కొలాబరేటివ్ డేటాబేస్ అన్నమాట. కొలాబరేటివ్ డేటాబేస్ అంటే ఇక్కడ ఇందాక EMBL అని చెప్పుకున్నాం కదా, సో ఆ EMBL ఒకటి, జెన్బ్యాంక్ ఒకటి, DDBJ ఒకటి, సో ఈ మూడు కూడా ఈ NCBIతో కొలాబరేట్ అయినాయి. సో ఇక్కడ జెన్బ్యాంక్ కూడా US బేస్డ్ డేటాబేసే, అండ్ EMBL యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ల్యాబొరేటరీ డేటాబేస్, ఇది యూరోపియన్ కంట్రీది. అలాగే DNA డేటాబేస్ ఆఫ్ జపాన్, DDBJ. సో ఈ మూడు కూడా దిస్ వర్క్ ఇన్ కొలాబరేషన్ విత్ దిస్ NCBI. సో ఇంటర్నేషనల్ సీక్వెన్స్ డేటాబేస్ కొలాబరేషన్ వర్కింగ్ అని చెప్పుకుంటాం దీన్ని. అంటే ఇంటర్నేషనల్గా 2 లేదా 3 కంపెనీస్ ఏమైనాయి, కొలాబరేట్ అయినాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే NCBIకి చాలామంది సబ్మిషన్స్ ఇస్తారు. అంటే ఏంటి, మేము ఈ రీసెర్చ్ చేసాము, సో మాకు ఈ సీక్వెన్స్ని మేము ఐడెంటిఫై చేసాము, లేదా ఈ ఇన్ఫర్మేషన్, బయలాజికల్ ఇన్ఫర్మేషన్ని మేము ఐడెంటిఫై చేసాము అని NCBIకి సబ్మిట్ చేస్తారు. అండ్ అలాగే అంటే ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నాము అని సబ్మిట్ చేస్తారు. అలాగే ఇంకా ఏదన్నా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే, అంటే ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరైజా సెటైవా ఉంది, ఈ ఒరైజా సెటైవాలో ఎప్పటికప్పుడు రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకు? ఇట్ ఈజ్ అ మేజర్ ఫుడ్ స్టాపిల్ ఇన్ అవర్ కంట్రీ. సో మన ఇండియాలో చూసుకుంటే మనకి రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది సికింద్రాబాద్లో ఉంది, హైదరాబాద్లో ఉంది. సో ఇక్కడ దే వర్క్ ఆన్ వైడ్ వెరైటీ ఆఫ్ రైస్ స్ట్రెయిన్స్, అంటే వెరైటీస్ ఉంటాయి కదా రైస్లో. ఈ ఒరైజా సెటైవాలో ఉండే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా, ఆ అన్ని వెరైటీస్లో వీళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అంటే ఇంకా ఈ రైస్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి రైస్లో ఎక్కువగా ఉండేది స్టార్చ్, విచ్ ఇస్ అ కార్బోహైడ్రేట్. అలా కాకుండా సో ఈ రైస్లో మనం ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఆర్ డెవలప్ అదర్ విటమిన్స్, అంటే లైక్ విటమిన్ ఏ కానివ్వండి. సో మనకి తెలుసు విటమిన్ ఏతో డెవలప్ చేసిన రైస్ని గోల్డెన్ రైస్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, ఒక మూవీలో కూడా ఇది మనం చూసాం, మహేష్ బాబు మూవీలో మనం ఏం చూసాం, అక్కడ గోల్డెన్ రైస్ గురించి వాళ్ళు డెవలప్ చేస్తారు కదా, గోల్డెన్ రైస్ గురించి ఆ మూవీ అంతా జరుగుతుంది. సో ఇక్కడ అలాగే
అంటే అక్కడ విటమిన్ ఏని ఇన్కార్పొరేట్ చేస్తే, అంటే అది విటమిన్ ఏ అనేది ఎక్స్ప్రెస్ అయ్యేలా చేసి అక్కడ ఆ ఏదైతే రైస్ గ్రెయిన్స్ ఉంటాయో ఆ రైస్ గ్రెయిన్స్లో విటమిన్ ఏ కూడా అవైలబుల్ అయ్యేలాగా చేస్తారు. అలాగే విటమిన్ ఏ కాకుండా ఇంకా ఎన్నో మినరల్స్, జింక్ అని, ఐరన్ అని, అంటే ఉన్న రైస్ని ఇంకాస్త ప్రోటీనీషియస్గా, ఇంకాస్త న్యూట్రిషనల్గా మనం డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలా రీసెర్చ్ చేస్తూ కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏదన్నా కొత్త ఇన్ఫర్మేషన్ని ఐడెంటిఫై చేస్తే ఒక్క వెరైటీలో సో అది సబ్మిట్ చేస్తారు. అలాగే అదే వెరైటీలో ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఇంకా ఎడిషనల్ వర్క్ చేసి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే ఆ ఉన్న ఇన్ఫర్మేషన్కి దీన్ని యాడ్ చేసి అప్డేట్ చేస్తారనమాట. సో సబ్మిషన్స్ ఉంటాయి, అప్డేట్స్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే ఎన్సిబిఐకి సబ్మిషన్స్, అప్డేట్స్ ఉంటాయి. ఈబిఐ ఏంటంటే ఈ యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ల్యాబొరేటరీ ఉంది కదా, దీనికి సంబంధించిన డేటాబేస్ అనమాట. అంటే దాన్ని ఓవరాల్గా ఈఎంబిఎల్ అనే చెప్పుకోవచ్చు. సో దానికి అంటే సబ్మిషన్స్ అండ్ అప్డేట్స్ అనేవి ఈబిఐకి సబ్మిట్ చేస్తారనమాట ఆ కంట్రీకి సంబంధించిన రీసెర్చర్స్. అలాగే నెక్స్ట్ మనకి డిడిబిజే ఏంటంటే సిఐబి అనే ఇన్స్టిట్యూషన్తో అది డేటాబేస్తో అది ఈ ఇన్ఫర్మేషన్ని, సబ్మిషన్స్ని, అప్డేట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇలా 3 ways నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. వెయిట్, ఐ విల్ చేంజ్ ద కలర్. ఓకే చూడండి, 3 ways నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇది కొలాబరేషన్ అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ ఇంట్రిడ్స్ అని, ఎస్ఆర్ఎస్ అని, జెటెంట్రై అని ఇలా 3 ఉన్నాయి కదా. మళ్ళీ ఏంటంటే అవి ఇంటర్నల్గా, అంటే ఈ పర్టికులర్ డేటాబేసెస్లో ఇంటర్నల్గా ఉండే ఆస్పెక్ట్స్ అవి. సో మీకు అవి అంత ఏమీ ఇవ్వలేదు కాబట్టి సో అంత అక్కర్లేదు. సో ఇక్కడ మీకు సింపుల్గా అర్థం అవ్వాల్సింది ఏంటి, ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి కొలాబరేషన్స్లో అది షేర్ అవుతుంది. సో ఇలా రకరకాలుగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. సో ఎన్సిబిఐ ఈజ్ కొలాబరేటెడ్ విత్ డిడిబిజే, ఈఎంబిఎల్ అండ్ ఎన్సిబిఐ కిందే ఈ జెన్ బ్యాంక్ కూడా వర్క్ చేస్తుంది అన్నమాట. అర్థమైందా? సో ఇలా ఈ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ద డేటాబేసెస్ ఈఎంబిఎల్, జెన్ బ్యాంక్, డిడిబిజే, దీస్ ఆర్ 3 ప్రైమరీ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ డేటాబేసెస్. సో ప్రైమరీ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్కి సంబంధించిన డేటాబేసెస్. ఓకే, అక్కడ సీక్వెన్సెస్ అనేవి సైంటిస్ట్స్ డైరెక్ట్గా సబ్మిట్ చేస్తారు. అలాగే జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది అవి కూడా వాటికి సంబంధించిన లిటరేచరు, పేటెంట్స్ అన్నీ కూడా ఈ ఎన్సిబిఐ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ పేటెంట్ అనే వర్డ్ వచ్చింది. సో ఇక్కడ మీకు ఏం అర్థం అవ్వాలి, సో ఏదైతే న్యూ ఇన్వెన్షన్స్ ఉంటాయో అంటే ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయడం కాదు. సో కొంతమంది సైంటిస్ట్ ఏం చేస్తారు, దే టేక్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్ వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన రైజా సటైవాని ఎగ్జాంపుల్గా తీసుకోండి. సో రైస్లో ఐరన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేలాగా ఒక సైంటిస్ట్ ఐరన్ కంటైనింగ్ రైస్ని డెవలప్ చేసినప్పుడు ఆయన ఆ రైస్కి కావాల్సిన సీక్వెన్స్ అనేది ఫస్ట్ టైం తెలియాలి అమ్మా. అంటే దాన్ని డెవలప్ చేయాలంటే ఫస్ట్ దాని సీక్వెన్స్ ఏంటి, ఏ సీక్వెన్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఆ ఎక్స్ప్రెషన్ వల్ల అల్టిమేట్గా ఏమవుతుంది ఆ ప్లాంట్లో అనేది అయినా ఫస్ట్ ఇన్ డీటెయిల్ అయినా తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నాకే అంటే ఆ కంప్లీట్ సీక్వెన్స్లో ఎక్కడ చేంజెస్ చేసి మనం ఈ ఐరన్ ఎక్స్ప్రెసింగ్ జీన్ని మనం ఇంకార్పొరేట్ చేయొచ్చు అని ఆయన రీసెర్చ్ చేయొచ్చు.
సో ఇక్కడ ఆ ఒరైజా సటేవా కంప్లీట్ జీనోమ్ కావాలంటే ది ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆబ్వియస్లీ ఈ ఎన్సిబిఐ దగ్గరే ఆయన వెళ్ళి తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకుని దాని నుంచి ఆయన డెవలప్ చేస్తే ఆబ్వియస్లీ ఆయనకి వీళ్ళు పేటెంట్స్ ఇస్తారనమాట. అంటే హీ ఈజ్ ద పర్సన్ హూ డెవలప్డ్ దిస్. సో ఈయన తప్ప ఇంకా ఎవరు ఇది డెవలప్ చేయడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు పేటెంట్ ఇస్తారనమాట. సో అండ్ ఆ పేటెన్సీ తీసుకుని ఆయన ఫర్దర్గా దాన్ని గ్రో చేయడము లేదా హీ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ హిస్ పేటెన్సీ. అలాగే ఇక్కడ లిటరేచర్. సో రీసెర్చ్కి అంటే ఈ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో రీసెర్చ్ చేశారో ఆ రీసెర్చ్కి కావాల్సిన లిటరేచర్ కూడా మనకి వెబ్సైట్స్లో దొరుకుతుంది. అంటే లిటరేచర్ అంటే సో దీస్ ఆర్ ద రిఫరెన్సెస్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చదివారనుకోండి, ఏ టైప్ ద సెల్ ఆల్బర్ట్స్ కానివ్వండి, లెనిన్జర్ కానివ్వండి, స్ట్రేయర్ కానివ్వండి, అంటే ఇవన్నీ బయోకెమిస్ట్రీకి సంబంధించిన బుక్స్. అలాగే సెల్ బయాలజీలో ఆల్బర్ట్ అనే అనే రైటర్ రాసిన సెల్ అనే బుక్. సో ఇలా రకరకాల బుక్స్ మీరు ఎవ్రీ టాపిక్కి లేదా ఓవరాల్గా బుక్కి వెనకాల మీకు రిఫరెన్సెస్ అనేవి కనిపిస్తాయి. లేదా సింపుల్గా చెప్పాలంటే మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకుంటారు ఇప్పుడు యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి. లాస్ట్లో సిలబస్ ఇచ్చాక లాస్ట్లో ఏం చేస్తారు? అక్కడ రిఫరెన్సెస్ అని ఇస్తారు. బుక్ రిఫరెన్సెస్ అని ఇస్తారు. అంటే ఏంటి? ఈ కంప్లీట్ సిలబస్ అంతా మీరు రిఫర్ చేయాలనుకుంటే ఒకసారి ఈ బుక్స్ని రిఫర్ చేసుకోండి. సో సిలబస్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ బుక్స్లో దొరుకుతుంది అని. సో అలాగే సో ఏదైతే అంటే ఎక్కడెక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకుని ఈయన రీసెర్చ్ అనేది కంటిన్యూ చేశారో అదంతా ఆ లిటరేచరు. అలాగే ఆ రీసెర్చ్ డ్యూరింగ్ ద రీసెర్చ్ పీరియడ్ ఏమేమి చేశారు, ఏ స్టేజ్లో ఎలా రీసెర్చ్ చేశారు అనేదంతా కూడా లిటరేచర్ మనకి దొరుకుతుందన్నమాట. అంటే సీక్వెన్సెసే కాదు, ఇక్కడ రీసెర్చ్కి సంబంధించిన లిటరేచరు, పేటెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. ఓకే, సో ఎర్రర్ చెకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఇది. అలాగే సో ఇక్కడ ఎంట్రీస్ ఇన్ ఈఎంబిఎల్, జెన్బ్యాంక్ అండ్ డిడిబిజే డేటాబేసెస్ ఆర్ సింక్రనైజ్డ్ ఆన్ డైలీ బేసిస్. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి ఈఎంబిఎల్ వచ్చేసి యూరోప్ కంట్రీకి సంబంధించింది, జెన్బ్యాంక్ ఏమో యుఎస్కి సంబంధించింది. సో ఇక్కడ జెన్బ్యాంక్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎన్సిబిఐ గురించే మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ఎన్సిబిఐ అండర్లోనే జెన్బ్యాంక్ అనేది వర్క్ చేస్తుంది. సో డిడిబిజే, సో ఈ మూడు అంటే యూరప్, యుఎస్ఏ, జపాన్ 3 కంట్రీస్ ఇవి. సో 3 కంట్రీస్లోని సైమల్టేనియస్గా ప్రజెంట్ ఇప్పుడు కోవిడ్ పాండమిక్ ఉంది కాబట్టి సో ఆబ్వియస్లీ ఈ 3 కంట్రీస్లో కూడా ఈ కరోనా వైరస్ మీద లేదా సార్స్ కోవిడ్ మీద రీసెర్చ్ అనేది జరుగుతుంది, అవునా? సో 3 కంట్రీస్లోని ఒకే టైం పీరియడ్లో జరుగుతున్న రీసెర్చ్. అండ్ ఇన్ కేస్ ఏదన్నా 2 కంట్రీస్లో ఒకేసారి ఏదన్నా ఒక ఇన్వెన్షన్ అంటే లేదా ఏదైనా ఒక డిస్కవరీ చేశారు ఈ కోవిడ్ గురించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్లో ఉంటే ఒక రిసెప్టార్ని సేమ్ యూరప్ కంట్రీలో ఉన్న ఒక సైంటిస్ట్ అలాగే యుఎస్ఏలో ఉన్న ఒక సైంటిస్ట్ ఐడెంటిఫై చేశారనుకోండి. సో ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు ఏంటి, వీళ్ళు ఐడెంటిఫై చేశారు అని వాళ్ళకి ఏంటి రికగ్నైజేషన్ ఇవ్వాలి. సో ఇక్కడ ఆ రికగ్నైజేషన్ అనేది ఎలా అంటే ఇక్కడ యాక్సెషన్ నెంబర్స్ అనేవి ఇస్తారనమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సబ్మిషన్ ఇచ్చారనుకోండి, ఆ సబ్మిషన్ని యాక్సెప్ట్ చేస్తే ఎన్సిబిఐ ఆర్ ఈఎంబిఐలో జెన్బ్యాంకో డిడిబిజే ఏదో ఒకటి యాక్సెప్ట్ చేసేటప్పుడు యాక్సెషన్ నెంబర్ అనేది ఇస్తారు. సో ఇచ్చినప్పుడు అది ఏంటి, వాళ్ళ వర్క్ సబ్మిట్ అయ్యాక ఆ యాక్సెషన్ నెంబర్ ద్వారానే అంటే వాళ్ళు ఏదైతే అది పబ్లిక్లో పెడితే మనం
ఆ యాక్సెషన్ నెంబర్ ద్వారా వీ కెన్ సర్చ్ దట్ పర్టికులర్ సీక్వెన్స్ ఆర్ దట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ డైలీ బేసిస్లో వీళ్ళు సింక్రనైజ్ చేయాలి, లేకపోతే ఏమవుతుంది, సో నేను ఫస్ట్ ఇన్వెంట్ చేశాను, లేదా నేను ఫస్ట్ డిస్కవర్ చేశాను, లేదా నేను ఫస్ట్ డిస్కవర్ చేశాననే ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అప్లై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 days గ్యాప్లో ఇద్దరు సైంటిస్టులు అప్లై చేసుకున్నప్పుడు సబ్మిషన్స్ అనేవి వీళ్ళు ప్రాపర్గా సింక్రనైజ్ చేసి అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది, లేదు నేను ఫస్ట్ ఇన్వెంట్ చేశాను, లేదు నేను ఫస్ట్ ఇన్వెంట్ చేశాను అని ప్రాబ్లమ్స్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే ఈ యాక్సెషన్ నెంబర్స్ అనమాట. సో సబ్మిట్ అయిన వెంటనే దాన్ని అనలైజ్ చేసి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసి ఇమీడియట్గా యాక్సెషన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి. అలా ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో అక్కడ అనదర్ కాంప్లికేషన్స్ అండ్ ఇష్యూస్కి లీడ్ అవ్వకుండా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కొలాబరేషన్ కాబట్టి ఇది ఇట్ షుడ్ నాట్ బ్రింగ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దీస్ 3 ఆర్గనైజేషన్స్. సో ఈ మూడింటి మధ్య మళ్ళీ ఫర్దర్గా ఏ కాంప్లికేషన్స్ రాకూడదు కాబట్టి ఈ డైలీ బేసిస్లో ఈ సింక్రనైజేషను యాక్సెషన్ నెంబర్ జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో న్యూక్లియోటైడ్ డేటాబేసెస్ అనేవి చాలా ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది ఈ న్యూక్లియోటైడ్ బేసిస్ గురించి. సో ఎక్స్క్యూజ్ మీ, సో జెన్ బ్యాంక్ అనేది ప్రజెంట్ 17 డివిజన్స్గా ప్రజెంట్ అయి ఉంది. అంటే ఏంటి, 17 వింగ్స్ ఉంటాయన్నమాట ఈ జెన్ బ్యాంక్లో. సో అలాగే నో లీగల్ రిస్ట్రిక్షన్స్, అంటే లీగల్ రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు. అంటే ఇందులో ఉన్న డేటాని తీసుకుని మీరు ఇలా యూటిలైజ్ చేయకూడదు, అలా యూటిలైజ్ చేయకూడదు అనే రిస్ట్రిక్షన్స్ అనేవి, లీగల్ రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు. అది అంటే పేటెంట్ సీక్వెన్సెస్ ఉంటాయి కానీ యూజ్ చేయకూడదు అనే రిస్ట్రిక్షన్స్ అనేవి ఈ 3 డేటాబేసెస్లో మనకేమి అలాంటి రిస్ట్రిక్షన్స్ చూపించదు. సో దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి రిమైనింగ్ టాపిక్స్. ఇప్పటికే 40 minutes పైన అయింది కదా, అంటే ఇంకా చెప్పుకునే కొలది మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అంటే మ్యాక్సిమం ఎక్కువ చెప్పుకోవడానికే ట్రై చేద్దాము. ఈ ఆన్లైన్ మోడ్లో మీకు ఎంత అర్థమవుతుందో తెలీదు. అండ్ ఈ ఏదైతే పీడిఎఫ్ ఫైల్ని నేను చూపిస్తున్నానో వాటన్నిటిని యూస్ చేసి మీరు నోట్సెస్ అనేవి ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకుంటేనే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో అందుకే అంటే మీకు ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఐడియా కోసమే ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎక్కువ డేటాని మీ ముందు పెట్టడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ స్టూడెంట్స్.